కొంచెం స్పూన్తో వేస్తారా. హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి ముందు రోజు వ్లాగ్. నేను ఏమేం పనులు చేసేసుకున్నానో ముందు రోజు పూజ కోసము అదేనన్నమాట. ఈ వీడియో అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి. నేనైతే వరలక్ష్మి ముందు రోజే షాపింగ్ అయితే చేశాను. అమ్మవారికి సారీ పెట్టాలి కదా, సారీ అయితే కొనుక్కోవడానికి వెళ్ళాను. వాటితో పాటు 2 డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను. ఈ డ్రెస్సెస్లో అయితే 500కి అట్లా ఒకటైతే వచ్చింది. నాకైతే బ్లాక్ డ్రెస్ చాలా నచ్చింది, చూడగానే తీసేసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది. మనము ఆన్లైన్లో తీసుకోవడం కంటే ఇలా డైరెక్ట్ మనం చూసి సెలెక్ట్ చేసుకుంటే క్లాత్ని అయితే మంచిగా క్లియర్గా చూసేసుకొని తీసుకోవచ్చు. ఇంకా సారీ కూడా తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి. నేనైతే అసలు ఈ వారం చేసుకుంటా అని అనుకోలేదు. కొంచెం ఓపిక లేకుండే నెక్స్ట్ వారం చేసుకుందాము అనుకున్నాను. కానీ ఎందుకులే పండగ రోజు చేసేసుకుంటే మనకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా అనేసి ఫాస్ట్గా స్టార్ట్ అయితే చేసేసుకున్నాను. ముందు రోజే సారీ అయితే తీసుకొచ్చాను. ఇంకా అమ్మవారికి పెట్టడానికి బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను. సారీ అయితే చాలా బాగుందండి. మనము ఇలా డైరెక్ట్ షాప్లోకి వెళ్ళి చూసుకుంటే మంచిగా క్లాత్ చూసేసుకొని తీసేసుకోవచ్చు. మంచిగా మెత్తగా చాలా బాగుంది. చాలా తక్కువ రేట్కి అయితే వచ్చింది, 1100. ఇంకా మంచిగా ఉంది అసలు. ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే కొనుక్కున్నాను, అంటే ఆర్డర్ పెట్టేసుకున్నాను. డైరెక్ట్ ఆటోలో వెళ్ళేసి ఆటోలో వచ్చేసాను కాబట్టి ఎక్కడ ఆగకుండా వచ్చేసాను. ఇంకా మల్లెపూలు అయితే అసలు ఎక్కడ కనిపించట్లేదు, ఫ్లవర్స్ అయిపోయాయి. నేనైతే జెప్టోలో ఈ ఫ్లవర్స్ని అయితే పెట్టేసుకున్నాను. వాటినైతే దారంతో అల్లుకోవడం అయితే చేసేసుకోవాలి. ఇంకా అమ్మవారికి పెట్టడానికి బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ పెట్టేశాను. వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటే ముందు రోజు మనము కొన్ని చేసుకోవాల్సిన పనులను అయితే చేసేసుకుంటే ఆ రోజు చేసుకుంటే హడావిడి లేకుండా ఉంటుందండి. లేకపోతే మొత్తం ఆ రోజు చేసుకోవాలంటే చాలా వర్క్స్ ఉంటాయి అసలు. నేనైతే చాలా అలసిపోయాను. ఇంకా ఈ పనులు ముందు చేసుకున్నా మళ్ళీ ఆ రోజైతే పనుల వల్ల చాలా అలసిపోయాను అసలు. ఇక్కడైతే డస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా రోజుల నుండి తీద్దామనేసి అనుకుంటున్నాను, కానీ ఓపిక లేకపోవడం వల్ల తీయలేకపోయాను. కానీ రేపు కంపల్సరీ కాబట్టి ఈరోజైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి ఇల్లు క్లీన్గా ఉండాలి. వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటే ఆమె రావాలంటే ఫస్ట్ మనకు ఇల్లు క్లీన్గా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని అంటారు కదా. ఫస్ట్ అయితే డస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే మాప్ చేసేసుకోవాలి. నేనైతే ఈరోజు చాలా వర్క్స్ చేసుకున్నాను. అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా చాలా పనులే ఉన్నాయి. ఇంకా వరలక్ష్మి వ్రతము విగ్రహం పెట్టేసుకొని కలశం పెట్టుకున్న వాళ్ళకి ఇంకెంత పనులు ఉంటాయో. నేనైతే నెక్స్ట్ ఇయర్ వరకైనా మేము ఇల్లు కొనుక్కుంటే మంచిగా అమ్మవారికి సారీ కట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. కానీ నా కోరిక ఏమవుతుందో చూడాలి. నాకు చాలా ఇష్టము వరలక్ష్మి వ్రతము. ప్రతి ఇయర్కి ఇంకా బాగా చేసేసుకోవాలనేసి అనిపిస్తుంది. ఇక్కడైతే ఫ్యాన్కి అయితే చాలా డస్ట్ ఉంది అసలు. ఫ్యాన్కి అయితే డస్ట్ తీసేస్తున్నాను. దీంతోనైతే మంచిగా వచ్చేస్తుంది అనేసి. ఎంత డస్ట్ ఉందో అసలు. మనము వ్రతం చేసుకుంటే వాళ్ళది వీళ్ళది చూసుకుంటూ మనం వాళ్ళలాగా చేసుకోవాలి, వీళ్ళలాగా చేసుకోవాలి అనుకోకుండా మీకు ఉన్న దాంట్లో మీకు నచ్చినట్టు మీరు అమ్మవారిని భక్తితో కొలిస్తే చాలండి. మనము మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే తప్పకుండా అమ్మవారికి నచ్చుతుంది. మనము అందరిని చూసి ఏదో హడావిడి చేసేసుకొని ఎక్కువ స్ట్రెస్ అయితే అవ్వద్దు. ఎందుకంటే చాలా పనులే ఉంటాయి అమ్మవారికి చేసుకోవాలంటే. అందుకనేసి మీకు ఓపికను బట్టి మీరు అమ్మవారిని అయితే చేసేసుకోండి. నేనైతే వరలక్ష్మి వ్రతము వీడియో కూడా షూట్ చేసేసాను. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. అంటే సింపుల్గా పూజ చేసుకునే వాళ్ళకి, కలశం పెట్టకుండా చేసుకునే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది. ఆ వీడియో అయితే తప్పకుండా చూసి. ఇక్కడైతే ఇల్లు అయితే మాపేసుకుంటున్నాను. అదే రోజు అంటే చాలా కష్టము, అన్ని పనులు ఒకేసారి చేసేసుకోవాలంటే. ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఇవేమీ పనులు ముందు రోజు చేసుకోలేదు.
నాకు చాలా స్ట్రెస్ అయింది. ఇంకా చాలా సేపయితే టైం పట్టింది. దీనికోసమైతే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇంకా నేను అమ్మవారికి ఇలా ఎర్రవత్తులైతే వేసి దీపాన్ని వెలిగిస్తాను. వరలక్ష్మి వ్రతం రోజైతే కామాక్షి దీపం ఉంది. అందులో వేసిస్తాను. ఇంకా దీపాల్లో కూడా పెట్టుకుంటాను. అందుకే వీటినైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కొంచెం రెడ్ కలర్‌లో ఉన్న కుంకుమ వేసేసుకోవాలి వాటర్‌లో. అప్పుడు మనం వత్తుల్ని వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా వదిలేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటినైతే తీసి ఒక పేపర్‌లో పెట్టేసుకొని ఆరబెట్టేసుకుంటే రెడ్ కలర్‌లోకి వచ్చేసాయి. ఇంకా పూజ సామానయితే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఆహ్, సిల్వర్‌వయితే ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ యూజ్ చేయను. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే యూజ్ చేస్తాను. ఇంకా వాటిని అలా మనము కవర్‌లో పెడితే ఇలా నీట్‌గా ఉంటాయండి వైట్‌గా. అదే మనం వట్టిగా పెట్టేసినామనుకోండి మొత్తం నల్లగా అయిపోతాయి. అందుకే నేనైతే ఎప్పుడు పూజ అయిపోయిన తర్వాత నీట్‌గా వాష్ చేసుకొని, ఆరబెట్టేసుకొని కవర్‌లో అయితే పెట్టేసుకుంటాను. చూసారా కొత్త వాటిలో ఉన్నాయి. వెండివైతే ఎప్పుడు నీట్‌గా ఉంటాయి. అలా కవర్‌లో పెట్టేసుకోండి. అస్సలు నల్లగా అవ్వవు. ఇంకా వీటినైతే పేపర్‌లో వేసేసుకొని కాసేపు ఆరబెట్టేసుకుంటాను. ఆరిన తర్వాతనైతే తీసేసుకోవడమే. ఇంకా రేపు దద్దోజనం చేయడానికైతే పాలు కూడా లేవు. ఇప్పుడు తోడేసుకోవాలి. అందుకే పాలైతే మరిగించుకొని పెట్టేసుకుంటున్నాను. నైట్ పడుకునే ముందు తోడైతే వేసేసుకుంటాను. రేపు ప్రసాదం అయితే నేను 5 రకాలు చేద్దామనుకుంటున్నాను. అందులో ఒకటి దద్దోజనము, ఇంకొకటి శనగలు. శనగల కోసము నైటే మనము శనగల్ని నానబెట్టేసుకుంటే పొద్దున లేవగానే డైరెక్ట్ కుక్కర్‌లో వేసేసుకోవచ్చు. ఇంకా మార్నింగు ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను కదా! వాటిని కూడా అల్లుకోవాలి. ఇంకా అమ్మవారికి వేయడానికి వస్త్రం ఉంటది కదా! అది నేనే స్వయంగా ప్రిపేర్ చేసేసుకుంటాను. కొందరైతే బయట కొనుక్కొస్తారు. కానీ నాకు చేయొచ్చు. నేనైతే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఒకటి గౌరమ్మకి వేయడానికి, ఇంకోటి ఫోటోకి వేయడానికైతే చేసేసుకున్నాను. ఇంకా నాకు రేపు కావాల్సినవైతే అందుబాటులో ఉండేలాగా అన్నీ అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాను. అమ్మవారికి వాయనం ఇవ్వడానికి, ఇంకా పూజలోకి కావాల్సినవి, వాయనం ఇవ్వడానికి కూడా కావాల్సినవైతే అన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను. పసుపు కొమ్ములు, ఇంకా పోకలు, వక్క, పసుపు, కుంకుమ ప్యాకెట్స్, బ్లౌజ్ పీసులు, ఇంకా మామిడాకులు, ఇంకా మనం క్లీన్ చేసేసుకున్న పూజా ఐటెమ్స్‌ని కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాను. రేపు ఒకసారి కూర్చున్నామంటే పదే పదే లేవకుండా అన్నీ అయితే ఇందులో పెట్టేసుకొనైతే ఉంచేసుకుంటున్నాను. ఈ పూజ సామాను కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. మామిడాకులను కూడా కొన్నైతే తెచ్చేసుకున్నాను. వాటిని కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తమలపాకులను కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుంటే మనకి హడావిడి లేకుండా వెతుక్కోకుండా చేసేసుకోవచ్చు. నేను ఇంత రెడీ చేసుకున్న ఏదో ఒకటైతే మర్చిపోతానండి పూజలో. అది మీలో ఎవరికైనా జరుగుతుందా అలా? నాకైతే కంపల్సరీ ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా చేస్తాను తప్పకుండా. ఇంకా అమ్మవారికి కంకణం చేయడానికి, మనం కంకణం చేసుకోవడానికైతే థ్రెడ్ కావాలి కదా! దాన్ని కూడా పెట్టేసుకున్నాను. అమ్మవారికి వాయనం ఇవ్వడానికైతే సారీ, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ కంపల్సరీ కాబట్టి వీటినైతే ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను. నేనైతే గ్రీన్ కలర్ గాజులైతే తీసుకున్నాను. రేపు సారీ నేను కట్టుకోవడానికైతే సారీ కూడా తీసుకొని పెట్టేసుకున్నాను. నేను గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ సారీ అయితే రేపు కట్టేసుకుంటాను. బావుంటుంది ఈ సారీ అయితే. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. డిన్నర్ చేసేసాక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని స్టవ్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే రేపు హడావిడి లేకుండా డైరెక్ట్ మనము పనులు చేసేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. ఎవరైనా వరలక్ష్మి వ్రతం ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే ఈ విధంగా ప్లాన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.